హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం తోటకూర రైస్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పెనములో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ స్టేజ్లో పచ్చి కార్న్ స్వీట్స్ వేసుకోవాలి. స్వీట్ కార్న్స్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్నటువంటి గ్రీన్ చిల్లీస్, ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి టమోటోస్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మొత్తం ఇలా కలుపుతూ మనకి మొత్తం బాగా కుక్ అయిపోతాయి. స్వీట్ కార్న్స్, టమోటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసుకున్నటువంటి తోటకూర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. సో మనకి లంచ్ బాక్స్కి ఇది అయితే మనకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కిడ్స్కి. అదేవిధంగా వేడివేడిగా తినడానికి కూడా ఎంతో రుచిగా, ఎంత టేస్టీగా ఉంటుంది మనకి తోటకూర రైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. సో ఇప్పుడు మూత పెట్టేసేసి వదిలివేయాలి ఒక 5 మినిట్స్. సో ఇలా మనం తయారు చేసుకుని తింటే ఎంతో రుచికరమైన తోటకూర రైస్ మనకి రెడీ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.